ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 23వ తేదీ 2025 సంవత్సరం శనివారం. మీరు నమ్మరు కానీ నేను ఎప్పుడు డేట్ చెప్తుంటాను. తారీఖులు ఎందుకు చెప్తుంటానంటే దినములు లెక్క పెడుతున్నా, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అనేసి. పుట్టుట గిట్టుట కొరికే కదా. అప్పుడు నా వాళ్ళు పలానా తారీఖు ఆయన చనిపోవటానికి ఇన్ని రోజుల ముందు ఈ వీడియో చేశాడు అని మీలో కూడా నా శ్రేయోభిలాషులు కొందరు అలా తెలుసుకోవటానికి అనువుగా ఉంటుందని ఇది చేస్తున్నా. చెప్పానా? ఈరోజు ఆగస్టు 23వ తారీఖు 2025 సంవత్సరం శనివారం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. కొలస్సీ 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. చాలా అర్థవంతమైన మాట అండి. సువార్త, గుడ్ న్యూస్. రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఏసే మానవ జాతి వికాసం, ఏసే మానవ నీతి విలాపం, ఏసే మానవ జాతి వికాసం, ఏసే మానవ నీతి విలాసం, ఏసే పతిత పావన నామం, భాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, సిలువను చూడగానే క్రైస్తవులకు, మానవాళికి మొట్టమొదట గుర్తొచ్చేది దేవాది దేవుడు మన కొరకు నరావతారధారిగా మనిషి రూపంగా భూమి మీదికి వచ్చి మనలో కలిసి 33.5 సంవత్సరాలు జీవించి మన తప్పులు, మన పాపాలు పరిహరించటానికి బలియాగంగా ఆయనే శిలువ మీద రక్తం చిందించి మరణించినట్టు మనకు తెలుసు. అంటే యేసు ప్రభు మరణాన్ని జయించిన మృత్యుంజయుడు అనే మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఒక మాట కొద్దిగా చెప్పదలిచానండి, దయచేసి మీరు ఆసక్తితో ఆలకిస్తే బాగుంటుంది. ఊబకాయం అంటే లావుగా ఉండడం. అలా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు మీ శరీరాన్ని దృఢత్వంగా మార్చుకోండి. 70-80 ఏళ్ల వయసున్న వాళ్లకు, ఉదాహరణకి నాకు, ఈ వయసులో ఎలా ఉండాలంటే పండిపోయిన ముసలితనంలో అస్తమానం దగ్గు, జలుబు, పడిసెమో, ఇంకా గట్టిగా నడవలేకపోవడం, ఇక వృద్ధాప్యానికి సంబంధించిన లక్షణాలన్నీ మీకు వివరించి నేను చెప్పక్కర్లేదు. నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే మొట్టమొదట నా దేవునికి నేను
రుణపడి ఉన్నాను. ఆరోగ్య రహస్యం కూడా అంతా కాకపోయినా కొంత చెప్తున్నా. మొదటిది నా దేవుడి యొక్క కృప. ఆయన కనికరించి నన్ను భూమి మీద ఉంచాడు. మానవ ప్రయత్నాలు చేయాలి కదా. ముప్పూట్ల నేను తిని పడుకున్నాననుకో, శరీరం నాది తయారవుద్ది. అందుకే ఏం చేయాలి? వృద్ధాప్యంలో అనేక బలహీనతలు వస్తాయి. మనం కొంతైనా కాపాడుకొని కంట్రోల్ చేసుకోవాలి. లావుగా ఊబకాయంగా ఉంటే దానివల్ల కొలెస్ట్రాల్ పెరుగుద్ది. కొద్ది దూరం పరిగెత్తితే రొప్పు అంటే ఆయాసం వస్తుంది. బీపీ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకా అనేకం అవన్నీ వివరించి చెప్తే సంబంధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు బాధపడతారు. నేను చెప్పేది ఏంటంటే, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే అది మన చేతిలో ఉంది. నా మట్టుకు నేను మొట్టమొదటి చెప్తున్నాగా దేవుని దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. శరీరాన్ని శరీరంగా లావు శరీరంగా మనం మలుచుకోకుండా దాన్ని ఒక దృఢత్వం కలిగిన శరీరంగా ఉంచుకుంటే ఎంతో బాగుంటుంది. నేను ఉదయాన్నే 3:30 ప్రాంతంలో నిద్రలేచి 1 గంటన్నర సేపు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతాను. ఆ తర్వాత వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం, స్నానం ముగించి 6 బాదం పప్పులు, 12 కిస్మిస్లు, 12 వేరుశనగ గుళ్ళు, అదే పల్లీలు, అది తింటాను. ఆ తర్వాత అంటే 1 గంట, గంటన్నర గ్యాప్ తర్వాత ఏదైనా బ్రేక్ఫాస్ట్, అట్టు, ఇడ్లీ ఏదో ఒకటి తినే అవకాశం వస్తే తింటుంటాను. ఇది పరిస్థితి. మితాహారం నాది. వీలైనంత వరకు కొద్దిసేపు అయినా వ్యాయామం చేయడం నాకు అలవాటు. దానివల్ల ఏంటంటే బ్లడ్ అటు ఇటు, రక్తం అటు ఇటు ఇటు అటు ప్రసరణ అవుద్ది. దానివల్ల ఆరోగ్యంగా మనం ఉంటాం. అలా కాకుండా ఒకే వైపు పడుకున్నాము అనుకోండి, చెయ్యి పట్టేస్తుంది, మెడకాయ పట్టేస్తుంది, ఎన్నో జరుగుతుంది. వ్యాయామం చేయండి, దయచేసి వ్యాయామం చేసుకోండి. మొట్టమొదట దేవుని యొక్క కృప పొందటానికి ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడపండి. రెండవసారి శరీర సంబంధమైన ఇవన్నీ చెయ్యండి. నేను సినిమాలు చూడను, కానీ ఒక 25 ఏళ్ల క్రితం ఆదియో స్టూడెంట్ నెంబర్ 1 సందర్భవశాత్తు చూశా. జూనియర్ ఎన్టీఆర్ అందులో చాలా లావుగా ఉన్నాడు. ఆ తర్వాత సింహాద్రి, ఇంకా ఏదో సినిమాలు, ఆ సినిమాల్లో విపరీత రాఖీ అనుకుంటా లావుగా ఉన్నాడు మనిషి. మరి కారణాలు ఏదైతే ఏం కానీ ఆయన శరీరాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకున్నాడో తెలీదు. ఇప్పుడు ఆయన దృఢ శరీరుడు, మంచి బాడీ బిల్డర్గా మనకి కనిపిస్తాడనేసి మనందరికీ తెలుసు. అంటే లోకంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఈ లోక సంబంధమైన మాటలు చెప్తున్నా. ఆ రోజుల్లో 50-60 సంవత్సరాల క్రితం తెలుగు, హిందీ సినిమాలు బాగా చూసేవాడిని. హిందీలో హాస్య నటి టున్ 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 అని చాలా లావుగా ఉంటుంది. ఆమెను చూడగానే అసలు ఆమె నటించకపోయినా మాట్లాడకపోయినా యమా నవ్వు వస్తుంది. అలాగే తెలుగులో రామచంద్రరావు అంటే చంటిబాబు అని కూడా అంటారు. పరమానందయ్య శిష్యుల్లో గణపతిగా ఏదో వేశాడు, బాగా లావుగా ఉంటాడు, హాస్య నటుడే. అతని జారిపోయిన శరీరం, పెద్ద పొట్టని చూసి అందరికీ నవ్వు వస్తుంది. కారణాలు ఏవైనా కానీ చాలా చోట్ల స్థూలకాయం అని కూడా అంటారు, ఊబకాయం అని కూడా అంటారు. దానికి మన చేతిలోనే ఉందండి. ఆహార నియమాలు, నిద్రాశక్తి, ఇలాంటివంతా కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. మొట్టమొదట దేవుని సన్నిధి, తర్వాత ఏమో వ్యాయామం చేస్తే చాలా మంచిదని ఈ మాట నేను చెప్తున్నా. ఎందుకంటే నేను లోకంలో చూస్తుంటా, నా వయసులో సగం ఉన్నవాళ్ళు కూడా
పెద్ద పొట్ట పెంచేసి కడుపు నిండా తిన్నాం, కంటి నిండా నిద్రపోయాం. మనిషి పుట్టిన తర్వాత ఆ మాత్రం తినకపోతే ఎలాగా అన్నట్టుగా వాళ్ళు అంటారో అనుకుంటారో తెలీదు గానీ, అలాంటి వాళ్ళకి నేను హితబోధ చేసినా కూడా అది నా యొక్క అవివేకం కిందే అవుద్ది. మంచి చెప్తే ఎవరు వినరు కదా! నా ఎదురుంగా అలాగా ఊబకాయం లేదా స్థూలకాయంగా ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు యువకుల్ని చూశాను. సడన్‌గా 3 నెలలకో, 5 నెలలకో, 6 నెలలకో అనారోగ్యం పాలవుతుంటారు. కడుపులో నొప్పో, లేకపోతే గ్యాస్ ట్రబులో తెలీదు గానీ, అడుసు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా. ఏవండీ ఆహ్, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్నా. అనారోగ్యం రాదు అని నేను భరోసా పెట్లా, గ్యారంటీ పెట్లా. దేవుని చిత్తంలో, దేవుని దయతో బతికేవాడికి ఏ కొరత ఉండదు. అందుకని శరీరాన్ని కంట్రోల్‌గా ఉంచుకోవాలి. కొన్ని అలవాట్లు మానుకుంటే చాలా బాగుంటదండి. ఏవండీ నేను చాలా బాధపడే విషయం ఏంటంటే, శవశక్తి దుర్గుణ, లలిత్ కుమారి ఈ మతోన్మాదుల్లో అంటే 1, 2 పేర్లు చెప్పాను. లక్షల సంవత్సరాల క్రితం మా రామాయణం ఉంది అంటున్నారు. ఆ రుజువులు కూడా చెప్తే బాగుంటది. లేదండి అది అభూత కల్పన, కవి చాతుర్యం మాత్రమే అని నేను అనుకుంటుంటాను, నమ్ముతుంటాను. బైబిల్ అంటారా అనేక చారిత్రక ఆధారాలు కోకొల్లలుగా ఉన్నాయి. నాడు నోవహు జలప్రళయం నాటి ఓడ, నిర్గమకాండంలో ఐగుప్తీయుల యొక్క ఎర్ర సముద్రంలో ఆరిన నేలగా దారిని చూపించినప్పుడు వాళ్ళందరినీ దేవుడు ముంచేశాడు. వాళ్ళ రథాలు, దాని శకలాలు ఇప్పటికీ ఉన్నాయని పురాతత్వ శాఖ వాళ్ళు, శాస్త్రవేత్తలు ఎందరో పరిశోధించి పబ్లిక్కి తెలియజేశారు. అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. నజరేత్, జెరూసలేము అన్నీ మంచి ఆధారాలు ఉన్నాయి. భూమికి పునాది వేయక ముందు నుండే యేసు ప్రభువు ఉన్నాడు. మరి ఈ లలిత్ కుమారి, వాడు శవశక్తి దుర్గుణ, వీళ్ళు లక్షల సంవత్సరాల నుండి దేవుడు ఉన్నాడు అంటున్నాడు. మంచిదే. అప్పటి నుండి ఉన్న దేవుడు వరదల్ని ఆపు దేవా, స్తోత్రం. వరదల్ని ఆపేయి, తుఫాన్లని ఆపేయి, కరువుని ఆపేయి అని ప్రార్థన చేయొచ్చుగా. ఒకసారి ఒక స్వీట్ షాప్ ఆమె నన్ను పరిచయంగా మాట్లాడింది. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, అస్సలు బేరాలు ఉండట్లా, నాకు ఒంట్లో కూడా నీరు వచ్చింది. 45, 50 ఉంటుంది ఆమె వయసు. ఏమ్మా నీకంటే నేను పెద్ద వయసుడిని, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఏం చేయమంటారండి, ముక్కోటి దేవతలనే మొక్కుతున్నా, రోజు పొద్దున్న వచ్చి ముగ్గులేస్తాను, దీపారాధన చేస్తానని. అప్పుడు నేను అన్నాను, మరి వాళ్ళని వాడుకోవాలమ్మా, నువ్వు వాడుకోకపోతే ఎలాగా? ఉదాహరణకి మీరు సూర్యుడిని దేవుడు అంటారు, సూర్య నమస్కారం చేసుకో. తిరుపతిలో దేవుడు ఉన్నాడంటారు, ఆయనకి చెప్పు. ఎవరిని మొక్కకుండా 3 కోట్ల మంది, కనీసం 3 లక్షల మంది దేవుళ్ళో దేవతలో మీ మొర ఆలకించకుండా ఉంటారా? తప్పకుండా వింటారు అని నువ్వు నమ్మాలి. ఎందరో ఇవాళ చూస్తున్నారుగా, విగ్రహారాధికులు యేసులోకి ప్రవేశిస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు. నిజం తెలుసుకో, సత్యం తెలుసుకో. అంతేగాని ఈ దుర్మార్గులు, మతోన్మాదులు ఎంతసేపు విమర్శించడమే వీళ్ళ బతుకు. దారిన పోయే సువార్థికుల యొక్క బైబిల్ పట్టుకొని కాల్చివేయడమే వీళ్ళ బతుకు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రభువా, నువ్వు యాకోబును దర్శిస్తే ఆయన ఏమో ఇశ్రాయేలుగా మారాడు, సౌలుతో మాట్లాడితే అతను పౌలుగా మార్చాడు. అదేవిధంగా భక్త సింగ్
సుందర్ సింగ్ వాళ్ళని నీవు మార్చావు, వీళ్ళని కూడా మార్చు ప్రభా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియట్లేదు ప్రభా అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. కానీ వీళ్ళు చాలా ఓవర్ అయిపోతున్నారు. ఏంటో మరి క్రైస్తవులు అంటే అంత చిరాకు, అంత బాధ, అంత కుళ్ళు వీళ్ళకి. తప్పు కదండి. మీ గ్రంథాలు ఉన్నాయి, బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి, చదువుకోండి. నా మట్టుకు నేను మాత్రం కృష్ణుణ్ణి దేవుడు అనుకోను. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు చేత అబద్ధం చెప్పించడం కూడా తప్పే కదా. అశ్వత్థామ కుంజరాహత ఏదో ఉంది కదా. అయినా సరే నేను దేవుడని ధర్మరాజు అనుకునే ఆ ధర్మరాజు అది తప్పు, అబద్ధం చెప్పనంటే అయితే అదిగో అక్కడ ఏనుగు ఉంది, దాని పేరు అశ్వత్థామ. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని మెల్లిగా మాట్లాడు అన్నాడు. చాలా ఉన్నాయండి, అవన్నీ వివరం వాటి సోది నాకెందుకు. కానీ నా దేవుడు మచ్చా ముడత డాగు లేని దేవుడు అండి. ఆయన్ని మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఏ దేవుడి పేరు ఎత్తమాకండి. దేవా, భగవంతుడా, నీవే దేవుడివైతే నన్ను దర్శించు, నా ఈ ఇబ్బందులు నీ పాదాల వద్ద ఉంచుతున్నాను, నిన్నే ఇక నుండి తలుస్తాను, కొలుస్తాను, సాక్ష్యం చెప్పుకుంటాను. ఈ రోగాలు తొలగిపోవాలి, ఈ అప్పులు తీరిపోవాలి, నీ సమస్యలన్నీ ఏకరువు పెట్టి ఫలానా అని పేరు పెట్టి కాకుండా ఒక 3-4 రోజులు మోకాళ్ళు వేసి మోకరించి ప్రార్థన చేయండి. నిజమైన దేవుడు ఆ 3 కోట్లలో నుండి ఎవరైనా వస్తారో, లేకపోతే ఇంకొకళ్ళు వస్తారో, లేకపోతే యేసు ప్రభు నిన్ను మార్చడం, నీ దగ్గరికి రావడం, నీ సమస్యలు పరిష్కరించడం నిజమా కాదా నీకు తెలవాలంటే అలా చేయి, ప్రయత్నం చేయి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఎక్కడ చూసినా ప్రపంచంలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తొంగలో తొక్కేసి ఇది అర్జెంటు, ఇది అత్యవసరం అన్నట్టుగా యేసు ప్రభువుని విమర్శిస్తూ, బైబిల్ని తగలబెడుతూ, సువార్థికుల్ని బాధ పెడుతూ ఈ దుర్మార్గులు ఎన్నెన్ని నీచమైన అరాచకమైన కార్యకలాపాలకి ఒడిగడుతున్నారో మీకు తెలుసు. 1వ కీర్తన 1వ అధ్యాయం క్షమించాలి, కీర్తన 1వ కీర్తన 1 నుండి 3 వచనాలు చదువుకోండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు వేళాకోళం చేసేవాళ్ళు ఉండే చోట కూర్చొనక దివారాత్రులు ధ్యానించాలి. కొన్ని పాటించు, ప్రార్థన చెయ్యి, సువార్త జరిగే చోట చర్చికో సువార్త కూటాలికో వెళ్ళు, నీవు మారు మనసు పొందుతావు. నేను చెప్పినవన్నీ నువ్వు చేసావంటే ఖచ్చితంగా నిజదేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా, ప్రజాళికే నీ దివ్వెన ప్రకాశమీయగా, వేడి చేసిందండి. ప్రజాళికే నీ దివ్వెనై ప్రకాశమీయగా, వసంత, వై వసంత, ఇదివరకు బి వసంత, ఇప్పుడు వై వసంత కొత్తగా పెళ్ళయింది. ఆమె గర్భాన్ని దేవుడు తెరిచి
వారికి ఆరోగ్యవంతమైన సుఖప్రసవంలో మగపిల్లవాడిని ఇవ్వాలని, రాజాకు ఇంకెన్నడూ అస్వస్థత జరగకుండా మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించాలని, ఎం కృప ఆమె కోరికలు దేవుడు నెరవేర్చాలని, గుణదీప్కు దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చి తగిన జాబ్లో కొనసాగటానికి కృప చూపాలని, కవిత మంజుష దేవుడు ఆమె కోరినవన్నీ నెరవేర్చి ఆమెను దీవెనకరమైన భవిష్యత్తులో నడిపించాలని, శాంతికి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వాలని, మంటి మురళి అతను జీవితాంతం యేసే దేవుడని ఆయనతో కొనసాగాలని, ఆయన యందు భయభక్తి కలిగి జీవించాలని, నిమ్మికి కడుపు నొప్పే కానీ గ్యాస్ ట్రబులే కానీ ఆమెలో ఎలాంటి అనారోగ్యాలు, బాధలు, బలహీనతలు లేకుండా దేవుడు శాశ్వత ఆరోగ్యం ఆమెకు ప్రసాదించాలని, గోపు నాగేశ్వరరావు గారు ఆయన కుటుంబాన్ని దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచి, నాగేశ్వరరావు గారి కుమారుడికి ప్రభువా స్తోత్రం, సూర్య అతనికి యోగ్యురాలైన అమ్మాయితో తొందరగా పెళ్లి జరగాలని, ఎం జెర్మియా ఆయన్ను ఆయన కుటుంబాన్ని శాశ్వత కాలం దేవుడు తోడై నుండి నడిపించాలని, వారి వ్యాపారాన్ని ఆశీర్వదించాలని, ఇంకా నాకు తెలిసిన దైవజనులు రెవరెండ్ విజయ్ కుమార్ ఫాదర్ గారిని, దామాల విజయ్ కుమార్ ఫాదర్ గారిని, అదేవిధంగా రెవరెండ్ అల్లూరి విశ్వప్రసాద్ గారిని, ఫాదర్ మువ్వల ప్రసాద్ గారిని, మోగులూరి ఎలీషా గారిని, సజ్జా బర్నబాస్ అయ్య గారిని, బీరా రాజు గారిని, ఇంకా నాకు తెలిసిన దైవజనులందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దుర్దినాలకి దగ్గరలో ఉన్నాం, ఇప్పుడే మొదలైపోయింది కూడా. కాబట్టి వీలైనంత వరకు ప్రార్థనలో గడపడం శ్రేయస్కరం. మీరు నమ్మండి, నమ్మకపోండి. నేను అబద్ధం చెప్తే దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏ కులం, ఏ మతం, భేద, గొప్ప నాకు అనవసరం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. వారిని దీవించండి, వారిని కాపాడండి, వారికి సహాయం చేయండి అని దేవుడిని అడుగుతున్నాను. నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ యూట్యూబ్. అందుకే సత్యమే పలుకుతుంటా, దేవుని పాటలే పాడుతుంటా. ఈరోజు 1266 వీడియోలు నేను కాదు, దేవుడే నాతో చేయించాడు. అయితే నా సన్నిహితుల్లో చాలామందికి వీడియోలు తీస్తుంటే వాళ్ళ జేబులో డబ్బు లేదో నాకు ఇచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతుంటారు, బాధపడుతుంటారు. నాకు పట్టుదల ఎక్కువ. ఎవరు ఏమనుకున్నా దేవుని చిత్తం కాబట్టి అలాగ నేను ఇవి చేస్తూనే ఉంటాను, ప్రార్థనలో కొనసాగుతూనే ఉంటాను. మీరు మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ దేవుని మహాకృపతో ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, మీ ప్రతి సమస్య యేసు నామములో పరిష్కరింపబడాలని కోరుకుంటూ, దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక.
దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. హలో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ భూమి మీద జీవిస్తున్నంతకాలం నాకు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు నేను ఎప్పుడు దేవుడిని కోరుకోలే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే మనకి బాధలు, చింతలు, నీరసాలు ఇవేం ఉండదు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఇచ్చాడు, ఇదే నాకు చాలు, మహాభాగ్యం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఒక వాగ్దానం చెప్పి ముగిస్తాను. 20వ కీర్తన 4వ వచనం. దేవుడు మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.